చేస్తారో కూడా తెలీదు. కానీ వీళ్ళు చేసే ప్రతి పని అభి చేయాలనుకున్న ప్రతి పని మీద ఎలా ప్రభావం చూపిస్తుందో చూద్దామా? అయితే లెట్స్ వెల్కమ్ అదిరే అభి అండ్ టీమ్. పొరుగింటి మంగళగౌరి వేసుకున్న గొలుసు చూడు, ఎదురింటి పిన్ని గారి కాసుల పేరు చూడు, ఇరుగు పొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారు. ఏమండి ఆ మంగళగౌరి వేసుకున్న గొలుసు చూసారా? చూస్తున్నాను, చాలా అందంగా ఉంది. నేను చెప్పింది గొలుసు చూడమని, మంగళగౌరిని చూడమని కాదు. ఈ ఆడవాళ్ళ కళ్ళు మనం ఎవరిని చూస్తున్నామో ఇట్టే తెలిసిపోతాయి బాబు గారు. నిజంగా చెప్పాలంటే ప్రపంచంలో ఈ ఆడవాళ్ళకు ఉన్నంత టాలెంట్ ఎక్స్రే కళ్ళు ఇంకెవరికి లేవు. మీ వెనుక 7 అడుగులు వేసి నడిచి వచ్చిన దానికి నన్ను నిన్నేసి మాట్లాంటారా? పులి 4 అడుగులు వెనక్కి వేయడం, ఆడాలు మగాడి వెనక 7 అడుగులు వేయడం, రిజల్ట్ ఒక్కటే, వేట. నన్ను నిన్నేసి మాటలు అంటారా? నేను ఉన్నాను, ఒక్క నిమిషం కూడా మా పుట్టింటికి వెళ్ళిపోతాను నేను. దీని వాయిస్ ని పెళ్లికి ముందు చిన్మయ్లా ఉంది అనుకున్నాను. పెళ్ళాక తెలిసింది ఇది చిన్మయ్ కాదు, ఆర్పి టీమ్ లో తన్మయ్ అని చెప్పేసి. స్కూల్ నుంచి వస్తున్నావా? ఒరేయ్, స్కూల్ నుంచి రాగానే హోంవర్క్ చేయకుండా ఏంట్రా ఎదవ కబుర్లు నీకు? ఎందుకు కొడుతున్నావని? వీడికి అన్ని మీ బుద్ధులే. నా కొడుక్కి నా బుద్ధులు కాకపోతే నాగార్జున బుద్ధులు వస్తాయా? వీడు మీలాగే సొంతంగా ఒక్క పని చేసుకోలేడు. స్నానం చేసేటప్పుడు కూడా నేనే వీపు రుద్దాల్సి వస్తుంది వీడికి. ఈ ఒక్క విషయంలో మాత్రం నాన్నతో నన్ను పోల్చొద్దు. నేను ఎప్పుడు నీ చేత వీపు రుద్దుతున్నా కానీ పని మనిషి అయితే రుద్దుతున్నానా? పని మనిషి చేత వీపు రుద్దించుకుంటున్నారా? అందుకే నాది 200 రూపాయలు ఎక్స్ట్రా అడుగుతుంది. అదేదో నాకు చెప్తే నేను రుద్దేదాన్ని కదా. అనవసరంగా 200 రూపాయలు. ఎలా చేసుకున్నావు డాడీ తింగర్ దాన్ని? అది తింగర్ అని చేసుకున్నాను రా. నువ్వు మాత్రం లీక్ చేయక, అర్థమైందా? రిషి అలా బుక్స్ తీసుకుంటా ట్యూషన్ స్టార్ట్ చేద్దాం. సార్ మా అబ్బాయి ఎలా చదువుతున్నాడు? మీ అబ్బాయికి ఏంటండి బేషుగ్గా చదువుతున్నాడు. వాడు నా కొడుకుగా అలాగే చదువుతాడు కానీ. నానా సోషల్ పుస్తకం నానా. ఇదేంటి ఇప్పుడు కాల్ చేస్తుంది? హలో హలో వనజ, ఏంటి మూవీకా? సరే ఎలాగోలా మేనేజ్ చేసి వస్తాను, నువ్వు ఉండు. నానా రిషి ఇవాళ ట్యూషన్ లేదు నానా, నువ్వు లోపలికి వెళ్ళు. బయటికెళ్ళు. అమ్మా ట్యూషన్ లేదంట. ట్యూషన్ లేదా? యావండి ఈ రోజు ట్యూషన్ లేదంట. నేను మా పుట్టింటికి వెళ్తాను, క్యాబ్ బుక్ చేయండి. ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకున్నాం. హలో డార్లింగ్, ఈ రోజు మన ఇంట్లోనే ప్రోగ్రామ్ ఫిక్స్, నువ్వు ఇంటికి వచ్చేసాయి. తెజ డార్లింగ్, ఈ రోజు ఈవినింగ్ మనం కలుద్దాం అనుకున్నాం కదా. నేను రేపు ఈవినింగ్ వస్తానే. బాయ్ బాయ్. హాయ్ నవీన్, ఈ రోజు సాయంత్రం మనం గోవాకి వెళ్తున్నాం. లవ్ యూ డార్లింగ్. హాయ్ బుజ్జి. మనం ఎగ్జిబిషన్ కి వెళ్ళాలనుకున్నాం కదా. అవును. సారీ రా, గోవాలో మా అమ్మకి హెల్త్ బాగాలేదు. సారీ రా, బాయ్. ఫోన్లే, టికెట్లు వేస్ట్ అవ్వకూడదు. హలో డార్లింగ్, ఇవాళ ఎగ్జిబిషన్ లాస్ట్ డే అట. నువ్వు అర్జెంట్ రెడీ అవుతున్నాం, మన ఇద్దరం వెళ్తున్నాం. ఓకేనా? బాయ్. వావ్, ఎగ్జిబిషన్ అంట, మిస్ అవ్వకుండా తప్పకుండా వెళ్ళాలి. అవును, వాడికి సినిమా కని చెప్పాను కదా. హలో వనజ డార్లింగ్. ఓయమ్మా, తిరిగి తిరిగి అక్కడికే వచ్చి సినిమా క్యాన్సిల్ డార్లింగ్. హలో హలో హలో, ఇదేంటి సినిమా క్యాన్సిల్ అంటుంది? మళ్ళీ ట్యూషన్ కి వెళ్తాడు, మళ్ళీ అన్ని వెళ్ళి ట్యూషన్ చెప్పుకుందాం. రే నాన్న రిషి బుక్స్ తీసుకున్నా, ట్యూషన్ స్టార్ట్ చేస్తా. అమ్మా ఈరోజు ట్యూషన్ ఉందంట. ట్యూషన్ ఉందా? యావండి ఈ రోజు ట్యూషన్ ఉందంట. నేను మా పుట్టింటికి వెళ్ళట్లేదు, క్యాబ్ క్యాన్సిల్ చేయండి. అనవసరంగా దానికి ప్రోగ్రామ్ వేసానే. హలో డార్లింగ్, నాకు అర్జెంట్ వేరే పని వచ్చేసింది. ఈ రోజు మనం కలుసుకునే ప్రోగ్రామ్ క్యాన్సిల్. ఓకే బాయ్. క్యాన్సిలా? అడిగి చేద్దాం. ఈ రోజు నేను కలవడానికి వస్తున్నానే, రెడీ అయ్యి ఉండు, వచ్చేస్తున్నా. బాయ్. డార్లింగ్ నేను వచ్చేస్తున్నా, రెడీ అయిపోయాను. గోవాలో మంచు పడుతుందంట, ప్రోగ్రామ్ క్యాన్సలే. ఇంకేం చేస్తాం? డార్లింగ్ చెప్పరా. మనం ఇప్పుడే ఎగ్జిబిషన్కి వెళ్దాం. ఇంకేం మాట్లాడదు, మనం వెళ్తున్నాం అంతే. బాయ్, పెట్టాయి. ఇదేంటి గంటకో మాట మాట్లాడుతుంది? అమ్మో, దానికి చెప్పాలి. మళ్ళీ స్టార్ట్. హలో డార్లింగ్, రెడీ అయ్యా, వచ్చేస్తున్నా. డార్లింగ్ అది కాదు. ఎగ్జిబిషన్ లో ఫైర్ యాక్సిడెంట్ అయిందట, ఎవ్వరిని రానివ్వట్లేదు. ఎగ్జిబిషన్ క్యాన్సిల్. ఎగ్జిబిషన్ క్యాన్సిల్ అంట. వాడితో సినిమాకి వెళ్దాం అనుకున్నాగా. హలో వనజ, సినిమాకి వెళ్దాం అన్నాం కదా, వస్తున్నా, రెడీగా ఉండు. దొంగ. సరే వచ్చేస్తాను, బాయ్. రే నాన్న, ఇవాళ ట్యూషన్ లేదు, వెళ్ళి ఆడుకో. అమ్మా ట్యూషన్ అమ్మా ఈరోజు ట్యూషన్ లేదంట. ఏమండి ట్యూషన్ లేదా? యావండి ఈ రోజు ట్యూషన్ లేదంటే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను, క్యాబ్ బుక్ చేయండి. ఓకే. హలో
ఇదిగో ప్రోగ్రామ్ మళ్ళీ ఫిక్స్, యు కమ్ హోమ్. ప్రోగ్రామ్ ఫిక్సా? మరి వాడు ఎవరో ఒకళ్ళు క్యాన్సిల్ చేసి ఒక్కడ క్యాన్సిల్ చేస్తే మొత్తం క్యాన్సిల్ ఒకటి స్టార్ట్ చేసి ఆచార్య డార్లింగ్, ఈ రోజు మన ప్రోగ్రామ్ క్యాన్సిల్. క్యాన్సిల్ అంటే నా డార్లింగ్ ఫోన్ చేసుకోలే. డార్లింగ్, మనం గోవా ప్రోగ్రామ్ ఫిక్స్. గోవా గోవా. చెప్ డార్లింగ్. సతీష్, మన ఎగ్జిబిషన్ క్యాన్సిల్. క్యాన్సిల్ ఏం చేయాలి? ఫోన్లే. డార్లింగ్, డార్లింగ్, మన ఎగ్జిబిషన్ ఫిక్స్. వీడేంటి ఒకసారి ఫిక్స్ అంటాడు, ఒకసారి క్యాన్సిల్ అంటాడు. వీడికి ఇలా కాదు, డైరెక్ట్ గా ఇంటికి వెళ్తే అమ్మయ్యా అందరు దొరికిపోతారేమో అందరు. ఇది ఏంటి ఒకసారి గంటకు వస్తానంటది, గంట రాదంటది. ఒకసారి దీని సంగతి ఏంటో తెలుసుకోవాలి. వీడేంటి ఒకసారి గోవా అంటాడు, ఒకసారి క్యాన్సిల్ అంటాడు. వీడి సంగతి నేను తెలుసుకోవాలి. ఇదేదో వస్తా అంటది, రానంటది. దీని సంగతి ఏదో తెలుసుకోవాలి. ఏంటి ఒకసారి రమ్మంటాడు, ఒకసారి వద్దు అంటాడు. ఇంటికి వెళ్ళి తెలుసుకుందాం. ఏయ్ కమాన్ జేమ్స్ బాండ్ 007 అంతా అయిపోయా అభి. నువ్వు ఇంటికి వచ్చేసావంటే ఒకసారి రమ్మంటావు, ఒకసారి వద్దంటావు. ఏంటి నువ్వు వస్తే వచ్చావు, వాడిని ఎందుకు తీసుకొచ్చావు? ఎవడాడు? ఏంటి ఒకసారి రమ్మంటావు, ఒకసారి వద్దంటావు. ఏంటి సంగతి? నువ్వు వస్తే వచ్చావు, దాన్ని ఎందుకు తీసుకొచ్చావు? నువ్వేంటే ఇక్కడ? నువ్వు వస్తే వచ్చావు, వాడెందుకు ఇక్కడ? నువ్వేంటే ఒకసారి రమ్మంటే ఒకసారి వద్దంటావు? నువ్వు వస్తే వచ్చావు, దాన్ని ఎందుకు తెచ్చావు? నువ్వు వచ్చావు ఆడిని ఎందుకు తీసుకొచ్చావు? ఎవడాడు? నాకెవరు లేదా? నన్ను మోసం చేస్తావు. నీకు నేను కాక ఇంకో దాన్ని తగులుకుంటావా? ఏమండి? ఎవరండి వీళ్ళంతా? దండుపాలెం బ్యాచ్ లో ఉన్నారు. పార్ట్ 3. హలో ట్యూషన్ మాస్టర్, మీరెవరి కోసం అక్కడ ఉన్నారు? ఒకే ఒక భార్య ఒక్క పూట పుట్టింటికి వెళ్ళొస్తా అంటే ఎన్ని స్కాములా? ఓరిని అబ్బరే! ఎక్స్క్యూజ్ మీ, నువ్వు పుట్టింటికి వెళ్తాను, క్యాబ్ బుక్ చేయనా? బావ గారు, దిస్ వాస్ టూ మచ్ నో. చాలా ఎక్సలెంట్ గా ఉంది. థ్యాంక్ యూ సార్. నేను ఇన్ని లింకులు ఎక్స్పెక్ట్ చేయరా. సూపర్ రవి, ఎక్సలెంట్ గా ఉంది. థ్యాంక్ యూ. రోజా గారు, ఈ సస్పెన్స్ థ్రిల్ భలే ఎంజాయ్ చేశాం కదా. చాలా మంచి స్కిట్ చేసావు. ఫస్ట్ టైం అవగానే సెకండ్ టైం తెలిసిపోయింది మళ్ళీ వస్తుందని, కానీ క్లైమాక్స్ ఏం పెడతావో అర్థం కాలేదు. అది టూ గుడ్, చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ. సూపర్. నగరంలో అర్ధరాత్రి తొడలెత్తిస్తున్న దొంగల ముఠ. నగరంలో అర్ధరాత్రి తొడలెత్తిస్తున్న దొంగల ముఠ. నవ్వకు. నీ బతుక్కి కుర్చీ తన్నేసి అరగంట సేపు అయింది. ల్యాబ్ ఇక్కడ కూర్చుంటావు. నవ్వకరా, అచ్చు తప్పులు పుచ్చు మొహం వేసుకుని. ఈసారి ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ కొట్టడమే నా గుల. సార్ ఇది నా మిస్టేక్. అంటే ఇందాలని నా మిస్టేక్లా? ఇది నీ మిస్టేక్ అంటే ఇందాకవన్నీ నా మిస్టేక్లా? ఒలింపిక్స్ లో గోల్డ్ మెడలే నా కళ. మరి గులా అన్నావు ఏంటి ఇందాక? ఒక అక్షరమే కదా సార్. అక్షరం ఏం నాకేవు? ఎందుకు నాకేవు? నల్ల మొహం తెల్లబడడం ఎలా? 2వ పేజ్ చూడండి, 4వ పేజ్ చూడండి, చివరి పేజీ చూడండి. చూసారా మొహం ఎలా తెల్లబడిపోయిందో? మీ జుట్టు రాలిపోతుందా? ఓ మౌనరా. హెయిర్ కి ఆయిల్ బాగా దట్టించండి. ఆ తర్వాత దానిపైన నిమ్మకాయ రుద్దండి. ఆ నిమ్మకాయ ఎండిపోయే వరకు జుట్టును ఆరబెట్టండి. ఒక్క నిమిషం. నువ్వు పుట్టక ముందు ఒక్కన సముద్రం దగ్గరికి వెళ్ళేవాడిని తెలుసా? మరి ఏమైంది? పీట అనుకొని బ్యాగ్ లో వేసేసుకొని తీసుకెళ్ళాడు. చిన్న సైజు పీతలు అనమాట. ఏమ్మా, అల్లుడు గారు బాగా చూసుకుంటున్నారా? ఎలక్షన్స్ కి ముందు ఓటర్లని చూసుకుంటున్నట్టే చూసుకుంటున్నారు. అంటే బాగా చూసుకుంటున్నాడు. బామర్దేడి బామర్దే
వీడేంట్రా బురదలో ఇరుక్కున్న నీటి ఏనుగు బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నాడు. అల్లుడికి రేట్ తీసుకుంటారు. ఇప్పుడు అల్లుడి గారికి ఏమొద్దు, మీరు వెళ్ళండి. పిచ్చి పిచ్చుకుందా? ఇందాక ప్రాక్టీస్ లో కూడా అంతే. సార్ ఇందాక కూడా ప్రాక్టీస్ లో కూడా కావాలని చేశారు. అరే నీ డ్రామాలో ఎల్లరా రే